భోంచేయమ్మా. నువ్వు భయపడాల్సిందేం లేదు. రుద్ర సార్ ఇక్కడే ఉన్నారు. తీసుకో. థ్యాంక్స్ అండి. దాని మీద పెట్టుకోమ్మా. తినమ్మా. రుద్ర సార్ ఇక్కడ ఉండంగా నీకేం భయం లేదు. అన్ని ఏర్పాట్లు ఆయనే చేస్తున్నారు. నా రిక్వెస్ట్ని కన్సిడర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఉంటానండి. రుద్ర సార్ మేడంతో మాట్లాడి నీకోసం లేడీ సెక్యూరిటీని కూడా ఇక్కడికి రప్పిస్తానన్నారు. నీకేం భయం లేదమ్మా. రేపు నువ్వే ఛాంపియన్ అవుతున్నావు. సార్ కాఫీ. ఏంటి సార్ అప్పుడే రెడీ అయిపోయారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటా క్వశ్చన్? ఈరోజు బాక్సింగ్ కాంపిటీషన్ ఉందని తెలీదా నీకు? అయ్యో అవును కదా, ఇంటి పనిలో పడి మర్చిపోయాను సార్. నిజానికి ఇది నువ్వు పార్టిసిపేట్ చేయాల్సిన కాంపిటీషన్. అవుననుకోండి. ఏం చేయమంటారు సార్? అమ్మగారి మాటను జవదాటలేను కదా సార్. బాక్సింగ్కి దూరమైనందుకు నీకు కొంచెం కూడా బాధలేదా? ఎందుకుండదు సార్, కానీ మన చేతుల్లో లేని దాని గురించి ఆలోచిస్తూ అక్కడే ఆగిపోలేం కదా సార్. మీరే కదా అన్నిటి నుండి మూవ్ ఆన్ అవుతూ ఉండాలి అని అంటారు. మన టైం వచ్చినప్పుడు వాటంతట అవే ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి సార్. టైం కోసం వెయిటింగ్ చేయాల్సిందే. చాలే, ఏమైనా అంటే ఫిలాసఫీ స్టార్ట్ చేస్తాం. అట్లీస్ట్ మ్యాచ్ చూడ్డానికి కూడా రావడానికి కుదరదా నీకు? చూడాలనే ఉంది సార్, కానీ ఆ అమ్మగారు కోపడతారు కదా. నువ్వు వస్తే దీప్తి కాస్త సపోర్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే నేను వెళితే అకాడమీలోకి అలో చేయకపోవచ్చు. అంతేకాదు తనకి ధైర్యంగా కూడా ఉంటుంది. కానీ ఎలా వెళ్తాం సార్? మనం మ్యాచ్కి వెళ్ళడం లేదు, మా ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్కి వెళ్తున్నాం ఏమంటున్నారు సార్? అని అబద్ధం చెప్దాం. హా, సార్ మీరు అబద్ధం చెప్తారా? అవసరానికి తప్పదు మరి. అయినా నువ్వు నోటీస్ చేసావో లేదో, నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత చాలా మార్పులే జరిగాయి. నీకోసం నేను గోడలు కూడా దూకాను. ఆఫ్టర్ ఆల్ ఈ చిన్న అబద్ధం చెప్పలేనా? నవ్వింది చాలు. వెళ్ళి రెడీ అవ్వు, మ్యాచ్కి టైం అవుతుంది. అలాగే సార్. ఏ లోపు మీరు కాఫీ తాగుతూ ఉండండి. మావి గారు పిలిచారంట. రాత్రి నాయుడు గారు ఫోన్ చేశారు. మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అందుకని మన సపోర్ట్ అడిగారు. నువ్వు ఒక పని చేయి, ఒకసారి ఆఫీస్కి వెళ్ళి నాయుడు గారిని కనుక్కో. సరే మావి గారు. అమ్మగారు, నేను సారాలా బయటకు వెళ్ళొస్తాం. బయటికా? ఎక్కడికి? ఒక ఫంక్షన్ ఉంది పెద్దమ్మా. ఏం ఫంక్షన్? పెళ్ళి. పుట్టినరోజు. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ది పెళ్ళి, వాళ్ళ అబ్బాయిది ఫస్ట్ బర్త్డే, రెండు కలిపి చేస్తున్నారు. భలే కవరింగ్ చేశారే. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు శకుంతల? రే వెళ్ళండి వెళ్ళండి. ఓకే పెదనాన్న. పదండి సార్. త్వరగా రండి, ఇంట్లో చాలా పనులున్నాయి. నీకెందుకంత తొందర? నేను పెద్దమ్మకి ఏదో ఒకటి చెప్పేవాడిని కదా. మీకు హెల్పింగ్ చేద్దామని. కొంచెం ఉంటే పెద్దమ్మ దగ్గర దొరికిపోయేవాళ్ళం. మాట్లాడకుండా పద. సార్ కొంచెం స్లోగా వెళ్ళండి సార్. ఇప్పుడు నేనున్న టెన్షన్లో కార్ని గాల్లో పరిగెత్తించినా తప్పలేదు.
ఆహా, అది సరే గాని సార్ నా సారీ ఎలా ఉంది? కొత్త సారీ సార్, బాగుందా? మంచి లొకేషన్ చూసి నీకు ఫోటోషూట్ అరేంజ్ చేయించమంటావా? నిజంగానా సార్? నీకు అసలు కామన్ సెన్సే లేదు. ఎవరైనా ఈ టైంలో ఇలాంటి దిక్కుమాలిన క్వశ్చన్స్ వేస్తారా? ఏదో మీ టెన్షన్ తగ్గిద్దామని అలా అన్నాను సార్. నా టెన్షన్ నువ్వేం తగ్గించక్కర్లేదు. కామ్గా కూర్చుంటే అదే చాలు. సరే సార్. హలో హలో దీప్తి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను కాంపిటీషన్లోకి అలౌ చేయట్లేదు సార్. వాట్? ఎందుకు? ఏమైంది? ఫిజికల్గా ఫిట్నెస్ లేదని ఇంకా హెల్త్ ఇష్యూస్ చెప్పి రిజెక్ట్ చేస్తున్నారు సార్. ఇదంతా నేను గేమ్లో పార్టిసిపేట్ చేయకూడదని వంటల్ని చేస్తున్నారు సార్. నేను ఆర్గ్యూ చేస్తుంటే రౌడీలతో బెదిరిస్తున్నారు సార్. నువ్వు అస్సలు భయపడకు దీప్తి. నేను అకాడమీ దగ్గరికి బయలుదేరాను, సరేనా? సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్ బ్రో. రుద్రబాబు గారు నిజంగానే గంగని ఫంక్షన్కి తీసుకెళ్ళుంటారా? నేను అదే ఆలోచిస్తున్నా నిష్క. అక్కడ బాక్సింగ్ కాంపిటీషన్ ఉండగా దాని గురించి పట్టించుకోకుండా ఫంక్షన్కి వెళ్ళారంటే నమ్మబుద్ధి కావట్లేదు. రైట్ బ్రో. అకాడమీలో రుద్రబాబు గారు క్యాండిడేట్ రిజెక్ట్ అయిందన్న విషయం తెలిసిందే. దానివల్ల డిసప్పాయింట్ అయ్యారా? లేక ఆ క్యాండిడేట్ ప్లేస్లో గంగని ఆడించడానికి తీసుకెళ్ళాడా? ఎస్, అదే అయి ఉంటుంది. అకాడమీకి శకుంతల అత్తయ్యని తీసుకెళ్ళి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టిద్దాం. కమ్. బాయ్. అత్తయ్య గారు, మీరు త్వరగా రండి. మిమ్మల్ని ఒక చోటుకి తీసుకెళ్ళాలి. ఎక్కడికి? మీ మాట కాదని రుద్రబావ గంగని బాక్సింగ్కి తీసుకెళ్లాడు. అదేంటి వీరు? నీ ముందే కదా వాళ్ళు పెళ్ళికెళ్తున్నామన్నారు. అది అబద్ధం అత్తయ్య గారు. నిజమేంటో మీ కళ్ళతో మీరే చూదురు గాని రండి. దీప్తిని రిజెక్ట్ చేయడం వెనుక ఏదో కుట్ర ఉండే ఉంటుంది. తనెంతో ప్యాషనెట్గా కష్టపడి బాక్సింగ్ నేర్చుకుంది. తన టాలెంట్ని ప్రూవ్ చేసుకునే టైంకి ఇలాంటి ప్రాబ్లం రావడం ఏంటి? అది కూడా నా వల్ల. బాధపడకండి సార్. మీరేం చేశారు? తనకి బెస్ట్ ట్రైనింగ్ కూడా ఇచ్చారు కదా. కానీ నన్ను ఓడించాలని నా అకాడమీలోని స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకున్నాడు అంటే వాళ్ళేదో కుట్ర చేస్తున్నారు గంగా. అందుకే బాధగా ఉంది.